హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడైతే మేము కామారెడ్డిలో చావా మూవీకి అయితే వెళ్తున్నాం. మన కామారెడ్డిలో అయితే తెలుగులో అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మేము మూవీకి అయితే వెళ్తున్నాం. ఒకసారి రివ్యూ అయితే చెప్తాం అన్నమాట. లాస్ట్ కి వచ్చేసి వీడియోని అయితే చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ ఎలా ఉందో కూడా చెప్తాం. ఎవ్వరు కూడా ఈ మూవీ అయితే మిస్ కాకండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, లోపలికి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు ఇంకిద్దరు అయితే వచ్చేటోళ్ళు ఉన్నారు. అప్పటి వరకు మా వినయ్ గడ్ అయితే డబ్బులు అయితే మొత్తం కలెక్ట్ అయితే చేస్తున్నాడు అన్నమాట. టికెట్ కోసం మొత్తం ఒక 13 మంది 15 మంది అయితే వెళ్తున్నాం మూవీకి వచ్చేసి. ఇది అందరు డబ్బులు అయితే కలెక్ట్ అయితే చేస్తున్నాడు టికెట్ల కోసం. మన వాళ్ళంతా టైం పాస్ చేస్తున్నారు చూడండి. కాకపోతే ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. మేము కొద్దిగా లేట్ అవుతుంది ఇప్పుడు. అంటే ఇంకిద్దరి కోసం అయితే వెయిట్ చేసాం కదా, లేట్ అయితే అవుతుంది. మూవీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. 9K కదా మూవీ వచ్చేసి. ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. మా టికెట్లు అయితే తీసుకోవడానికి వెళ్ళండి చూడండి. ఇక్కడ మనకు ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మా టికెట్లు అయితే తీసుకుంటున్నాడు. మొత్తం 15 టికెట్లు అయితే తీసుకుంటున్నాడు. ఇక్కడ చావా మూవీ చూడు, స్క్రీన్ 2లో అయితే ఉందన్నమాట మూవీ వచ్చేసి. ఇదిగోండి, మా వాళ్ళు ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నారు, ఇక్కడ టైం అవుతుందని చెప్పేసి. ఇదిగోండి, టికెట్లు కూడా తీసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం లోపలికి వచ్చేసి చూడండి. ఇదిగోండి వెళ్తున్నాం. మా వినయ్ అయితే మొత్తం జోష్ మీద ఉన్నాడు అనమాట. సెకండ్ టైం వాచింగ్ అన్నమాట మా వాడు. ఇదిగోండి, బాల్కనీకి అయితే వచ్చేసినాం. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడాలి ఇప్పుడు లోపల ఎట్లుంటుందో మొత్తం ఎక్స్పీరియన్స్. మొత్తం మా బ్యాచ్ వస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రేక్ అయితే వచ్చింది మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మనకు చాలా బాగుంది. సీన్స్ వచ్చేసి ట్విస్ట్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకుంటే అయితే మొత్తం చలిగానే అయితే ఉంది. ఇక్కడ మంట అయితే పెట్టుకుంటున్నాం. కానీ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి లోపల. అంటే సీన్స్ వచ్చేసి మూవీలో ట్విస్ట్లు కూడా అయితే చాలా వరకు అయితే హైలైట్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మేము చాయ్ తాగడానికి అయితే వచ్చేసినాం. ఫుల్ చలి అయితే వేస్తుంది అన్నమాట. అంటే చలి అయితే వేస్తుంది. ఇక్కడ మన వాళ్ళందరూ ఎవరి కాలు బిజీ అవుతున్నారు అన్నమాట ఫోన్లలో. చూడండి ఇదిగోండి. నిన్న వచ్చేసి మేము చావా మూవీకి అయితే వెళ్ళాము కదా. అందులో వచ్చేసి మన శంభాజీ మహారాజ్ గురించి అయితే ఉన్నదన్నమాట. అంటే శివాజీ మహారాజ్ ఉంది కదా, వాళ్ళ కొడుకే శంభాజీ మహారాజు. మన మన స్వరాజ్యం కోసం అయితే ఉంటుంది అన్నమాట. యుద్ధం మన మొఘలాయలతోనైతే యుద్ధం అయితే జరుగుతుంది. అదైతే ఉంటుంది అన్నమాట స్టోరీ వచ్చేసి. అందులో మన క్లైమాక్స్లో వచ్చేసి కూడా మనకు శంభాజీ మహారాజుని అయితే చాలా వరకు అయితే హింసిస్తారు. అంటే ఘోరంగా టార్చర్ పెడతారు. గోర్లు వీకేయడం, నాలుక కట్ చేయడం, అండ్ కళ్ళు వీకేయడం, మళ్ళీ చర్మం మొలిచేయడం. అట్లయితే మన మొఘలాయలు మన దేశాన్ని ఆక్రమించడానికి కోసం అయితే ఉంటుంది అన్నమాట స్టోరీ వచ్చేసి. అంటే వీళ్ళు ఎట్లా పోరాడిరు వాళ్ళతోని, ఎన్ని యుద్ధాలు జరిగినాయి అన్నట్టు అయితే ఉంటుంది స్టోరీ వచ్చేసి. మనకు కొన్ని సీన్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి. మొత్తం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంటే ఆ యుద్ధము ఆ విధంగానైతే ఉంటాయి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి. ఎవ్వరు కూడా ఆ సినిమాని అయితే మిస్ కాకండి. మన హిందువులు కానీ ప్రతి ఒక్కరు అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. ఇంతవరకు అయితే హిందీలో అయితే వచ్చింది కదా. నిన్న ఫ్రైడే వచ్చేసి మనకు తెలుగులో అయితే రిలీజ్ అయితే అయ్యింది. మన కామారెడ్డిలో వచ్చేసి ప్రే టాకీస్లో అయితే రిలీజ్ అయితే అయ్యింది అన్నమాట. ఇంకా చూడని వాళ్ళు అయితే చూడండి. నిన్న కూడా అయితే ఎక్కువ పబ్లిక్ అయితే వచ్చారన్నమాట. ఆ స్టోరీ అట్లుంది కదా, చూడాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. కాకపోతే మొన్నటి వరకు హిందీలో ఉండేసరికి ఎవరికి కొంతమందికి అర్థం కాలేదు కదా, అట్లనే రాలేదు. మనకి తెలుగులో అయితే వచ్చింది కదా, ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి చూడండి సినిమాని వచ్చేసి. ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి. అండ్ మన మన శంభాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం అయితే, మన హిందువుల కోసం అయితే ఎంతగానో అయితే పోరాడిండో అదైతే ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడు అతను కష్టపడింది. అంటే పోరాటం చేసింది. అందులో కొన్ని పాయింట్స్ మెయిన్ పాయింట్స్ తీసుకొని అయితే తీశారన్నమాట మూవీ వచ్చేసి. కానీ రియాలిటీకి వచ్చేసి శంభాజీ మహారాజ్ని అయితే ఘోరంగా అయితే టార్చర్ పెట్టారన్నమాట. అంటే ఈ మూవీలో వచ్చేసి మనకు కొంచెం అయితే చూపిస్తారు. అంటే గోర్లు తీసేయడం, కళ్ళు తీసేయడం, చర్మం మొలిచేయడం అట్లా. ఎవరైతే మూవీ అయితే చూడలేరో త్వరగా వెళ్ళైతే మూవీ అయితే చూడండి. వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు. అప్పుడు వాళ్ళు యుద్ధం చేయడం వల్లనే మనం ఇప్పుడు ఇంత హ్యాపీగానైతే ఉండగలుగుతున్నాం. ఇంకా మూవీ చూడడం వల్ల అయితే త్వరగా వెళ్ళైతే మూవీ అయితే చూడండి. చెప్పాను కదా, మన కామారెడ్డిలో ప్రేటాక్స్లో అయితే వచ్చింది అన్నమాట. తెలుగులో అయితే ఉన్నది మూవీ వచ్చేసి. ఇంకేదో లేట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళి చూడండి.